థ్యాంక్ యూ సో మచ్. టీటీడీపీపై చంద్రబాబు ఫోకస్, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు, ఇక్కడ రివ్యూ, యూత్కు స్టేట్ చీఫ్ బాధ్యతలు, అనుబంధ కమిటీ నియామకం, స్థానిక ఎన్నికల్లో పోటీకి సమాయత్తం, బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా ప్లాన్. చూసుకో, మేము అన్నం నిన్ననే చెప్పినాం, ఇలా వార్త వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కెచ్చు రెండు ఒకటే, అక్కడ బీజేపీ తోటి పెద్దగా ఒరిగేదేం లేదు వాళ్ళకు. కేసీఆర్ను తొక్కాలే, ఇది వీళ్ళ కాన్సెప్ట్. 100% మంచి కాన్సెప్టే, చేయొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలకు ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తున్నారు. మీరు చేయవలసిన అవసరమే లేదు, ప్రజలు బుద్ధి చెప్తుండ్రు, ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఆల్రెడీ, ఇంకా కూడా చెప్పే అవకాశం ఉంది. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇక్కడ రివ్యూ, తెలంగాణ గవర్నర్తో చంద్రబాబు భేటీ, ఢిల్లీలో తెలంగాణ భవన్, శబరి బ్లాక్లో ఇద్దరి మధ్య అరగంట పాటు సమావేశం. ఏపీలో మెజారిటీ సీట్లు సాధించిన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్టు పార్టీ కేడర్ చర్చ జరుగుతున్నది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించినట్టు తెలుస్తుంది. కాగా 5 రోజుల క్రితం చంద్రబాబు టీటీడీపీతో నేతలతో హైదరాబాద్లో ఆయన నివాసంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నా మనమే వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. కక్ష సాధింపులకు సమయం కాదు, విధ్వంసానికి గురైన ఏపీని గాడిలో పెడతాం, ఎంతటి త్యాగాలకైనా వెనుకాడకుండా పనిచేస్తాం. జగన్ 5 ఏళ్ల పాలనను గతంలో ఎప్పుడూ చూడలే, భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు సాగుతాం. ఇంతటి చారిత్రాత్మకమైన విజయం ప్రజలిచ్చిన వరం, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పోతాం. పవన్ కళ్యాణ్ సంకల్పం బలంత కొండగా కలిసి వచ్చింది. మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగేనా, డిపాజిట్లు కూడా రాలేదు, గులాబీ పార్టీ చాప్టర్ క్లోజ్, ఇక ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి. ఇంకోటి ఉంది, ఇది ఓటమిపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం, బస్సు యాత్ర కార్నర్ మీటింగ్ సక్సెస్, అయినా ఓట్లు ఎందుకు పడలేదు, కేటీఆర్ హరీష్ రావుతో గులాబీ బాస్ భేటీ, సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ పర్సెంటేజీపై ఆరా, లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. ఇక ఫామ్ హౌస్లోనే ఉండాలి మీరు, ఫామ్ హౌస్ తప్ప వేరే ఇక మీకు దొరకదు కూడా, మీరు ఓరు కూడా. ఇది ఏమంటుండంటే ఓటమిపై బీఆర్ఎస్ పోస్ట్ మార్ట్, అక్కడ శవం ఉంటే పోస్ట్ మార్ట్ చేసిన సింగారం, శివానికి చేసిన సింగారం. 7 చోట్ల మీకు డిపాజిటే లేదు. ఆ డిపాజిట్ దాంట్లను చేసినా లాభం లేదు, చేయకున్నా లాభం లేదు, పసిఫిక్ మహాసముద్రంలో కలిపేసిరు. అది నీకు పోస్ట్ మార్టం కాదు, గీరి కడితే మళ్ళా సమాధులు అవుతాయి అని చెప్పేసి చక్కగా తీసుకుపోయి బీఆర్ఎస్ను పసిఫిక్ మహాసముద్రంలో కలిపేసింది. అది సముద్రంలో కలిసినట్టే, గంగలో కలిసినట్టే. లాడెన్ శివాన్ని ఎట్లయితే అమెరికాలో తీసుకుపోయి గంగలు వేసిరో, సేమ్ టీఆర్ఎస్ను కూడా తీసుకుపోయి అట్లనే ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసారు. కేంద్ర క్యాబినెట్లోకి 2, తెలంగాణ ఈసారి మరింత ప్రయారిటీ, ఏపీ నుంచి 3కి అవకాశం, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంలో ప్రాధాన్యత, ఢిల్లీ వేదిక, ప్రాథమిక స్థాయిలో చర్చ, 9న కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వం, ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తా, మంత్రి పదవి కోసం లాబింగ్ చేయను, డీకే అరుణ, రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, దమ్ముంటే 25 రోజుల్లో కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయి, రఘునందన్ రావు, మల్కాజ్గిరి సీటుపై రేవంత్ విర్రవీగాడు, మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా అన్నాడు, అయినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఎవ్వరు ఎంత విర్రవీగినా, ఎవ్వరు ఏమన్నా ప్రజల మనసులలో ఏది ఉంటుందో ఖచ్చితంగా అదే చేస్తారు. దయచేసి ఇట్లాంటి విమర్శలు వద్దు రగన్న, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఉన్నత స్థానానికి చేరిరు, బట్ మీరు ప్రజా పాలన పైన ఫోకస్ చేయండి.
జోరు వాన హైదరాబాద్లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం బేగం బజార్లో 8.5 సెంటీమీటర్లు రాష్ట్రంలో పలు చోట్ల గాలివాన జగిత్యాల జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నీలమట్టం నిన్న కురిసిన వానకి ఇంత ఘోరంగా అయిపోయింది చూసుకోరు జర్రంత వాన పడితే కథమవుతుంది కాంగ్రెస్ వల్లే బీజేపీకి సీట్లు టీ కాంగ్రెస్లో ఐక్యత లేదు వామపక్షాలకు అన్యాయం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి తప్పు చేసింది చంద్రబాబు హైదరాబాద్పై ఆశలు వదులుకోవాలి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు హైదరాబాద్ మీద ఆశ వదులుకోవాలని చెప్పేసి నారాయణ అన్నాడు ఆయన మళ్ళీ ఇంతకుముందు నిన్ననే ఏం చెప్పిండానంటే హైదరాబాద్ తెలంగాణ టీటీడీపీపై ఫోకస్ చేస్తా యూత్ను తీసుకొస్తా యూత్ తోటి తెలంగాణలో మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పనిచేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు నారాయణ దాని మీద స్పందించిండు కాంగ్రెస్ వల్లే బీజేపీకి ఓట్లు అని చెప్పేసి నారాయణ చెప్పిండు